ఉదయం నుంచి చేస్తుంటే ఇప్పటికే ఇంకా చిక్కుళ్ళు ఉన్నాయి. పాదుల మీద అయితే సీడ్స్ కలెక్ట్ చేశాను. అప్పారావు గారు సార్కి ఇద్దామని. ఇంకా ఉన్నాయి, సాయంత్రం తీస్తాము, ఎండ వచ్చేసింది. ఇదిగోండి ఎర్ర పొనగంటి హార్వెస్ట్ చేసాము. దాని తర్వాత ఇదిగోండి ఈరోజు మంచి ఎండ కూడా వచ్చింది. ఎండలో కొంచెం మాడాము. కాయగూరలన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ. మా ఇద్దరమే కాబట్టి కొంచెం లేట్ అయింది హార్వెస్ట్ చేయడానికి. కాకరకాయలు, బెండకాయలు, పొడుగు చిక్కుళ్ళు, పండు మిర్చి పచ్చడి కోసం పండు మిర్చి తెంపానండి. గ్రీన్ ఉన్నాయి, అయినా గ్రీన్ తెంపలేదు. ఇక గ్రీన్ ఉన్నాయి, కాకపోతే గ్రీన్ తెంపలేదు. పండు మిర్చి పచ్చడి కోసం మాత్రమే పండు మిర్చి తెంపాను. తెల్ల వంకాయలు, పొడుగు వంకాయలు, జార వంకాయలు, పచ్చడి వంకాయలు, ఫ్యాషన్ ఫ్రూట్స్ చూసారండి ఎన్ని వచ్చాయో. చెమ్మ చిక్కుళ్ళు అండి, మింటు చిక్కుళ్ళు చూసారండి. ఇంకా ట్రైన్ పట్టాలు కట్టినట్టు కట్టించాయి చిక్కుళ్ళు వరుస పెట్టి. ఇంకా కోయడానికి ఓపిక లేక ఆపేసామని చెప్పాను కదా. ఏమండి చిక్కుళ్ళు ఏమండి ఈరోజు ఉదయం నుంచి చేసిన హార్వెస్టింగ్ అండి ఇది. ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ బాగా ఎండ ఎక్కువైపోవడం వల్ల ఇంకా ఆపేసాము. మా అబ్బాయి గణేష్ ఉంటే ఈ పాటికి చాలా బాగా మొత్తం కోసేవాళ్ళం, కానీ మా అబ్బాయి లేక నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి హార్వెస్ట్ చేసాము. బీన్స్, చిక్కుళ్ళు చాలా ఉన్నాయి. ములంకాళ్ళు కోయలేదు. ఆర్గానిక్ ఫుడ్ తింటే అందరికీ ఆరోగ్యం, ఆనందం. ఎందుకంటే మా చామంతులు కూడా వీడియోలో ఒకసారి చూపించేస్తున్నాను. అందమైన చామంతులు మా కృష్ణయ్య దగ్గర. గడ్డి గులాబీస్ కూడా వచ్చేసాయి బాగా. అంటే అంత ఎండ వచ్చేసిందని అర్థం. కనకాంబరాలు చూసారా అండి ఎంత అందంగా ఉన్నాయో కనకాంబరాలు. ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా చూస్తున్న కొద్దీ, వీడియో తీస్తున్న కొద్దీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉన్నాయండి. ఇంకా తెంపినా చూసారా వంకాయలు. ఇంకా ఇవి పెద్ద అవుతాయి ఉంచానండి వంకాయలు అన్నీ. పచ్చడి వంకాయలు కదా, చైనా వైలెట్ అండి. ఇవ్వండి ఇంకా వంకాయలు వదిలేసాను. ఇంకా తెంపగా హార్వెస్ట్ చేయగా చాలా వంకాయలు వదిలేసామండి. ఈ ఫ్లవర్స్ బాగున్నాయండి, మందారాలు భలే ముద్దగా భలే అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ మొగ్గలతోని. డిసెంబరాలు చూడండి, డిసెంబరాలు ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. వైలెట్ కలర్లో భలే ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ 2 మందారాలు చూసారండి ఎంత బాగున్నాయో. ఒక్క చెయ్యి సరిపోదండి అంత మందారం ఉంది చూడండి. మొగ్గలతో ఎంత బాగుందో మందారం. ఎందుకంటే ఇది నిత్యం కంపల్సరీ ఫ్లవరింగ్ అయితే కంపల్సరీ 10-5 వస్తాయండి రోజులు. ఇంకా చెట్టుకు చెమ్మ చిక్కుళ్ళు అన్నీ ఉన్నాయి చెప్పాను కదా. ఇదిగోండి ఎర్ర బరబాటీస్ పొడుగు కానీ. క్లవ్ బీన్స్ చూసారా, ఎండ చూసారా, ఎండ క్లవ్ బీన్స్. ఇవ్వండి మరి అవన్నీ తింటే ఓపిక లేదండి, కిందకి వెళ్ళిపోతాము. ఎంత అందంగా ఉందో చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మై హార్వెస్ట్ టుడే వెరీ వెరీ హ్యాపీ. కిందకి వెళ్ళి ఏటి వండుదామంటే నేనైతే ఫిక్స్ అయ్యాను కోస్తున్నప్పుడు వంకాయ పచ్చడి చేద్దామని, చిక్కుడుకాయ వేపుదామని,
ఎర్రమిర్చి పచ్చడి చేసి కొత్తిమీర వేసి ఎర్రమిర్చి టమాటా ఎర్రమిర్చి కొత్తిమీర వేసి పచ్చడి చేద్దామని. కొత్తిమీర కిందన ఉంది, కొయ్యండి. కాకరకాయలు రేపు. ప్యాషన్ ఫ్రూట్ అండి. అంతా వంటలన్నీ అయిపోయి అలసిపోయి ఈ ప్యాషన్ ఫ్రూట్స్ మా ఆయనగారు నేను తాగుతామండి. రెండోది ఏంటంటే ఇది క్యాన్సర్కి రాకుండా నివారించడానికి మంచి ప్యాషన్ ఫ్రూట్ అండి. ప్రతి ఇంట్లోని ఈ హార్వెస్ట్ ఈ మొక్క ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్యాషన్ ఫ్రూట్, చిక్కుడుకాయలండి. నాకైతే అసలు ఈ వీడియో వదిలే అల్లబుద్ధి వేయట్లేదు. ఎందుకో తెలుసా అండి, ఈ హార్వెస్ట్ హ్యాపీనెస్ చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సరదా పడుతున్నారండి. ఇంత హార్వెస్ట్ చేస్తున్నారు, చాలా బాగుందండి. ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇదండి చిక్కుడుకాయలన్నీ పట్టుకెళ్ళిపోతున్నాం కిందకి. రైతులమ్మ మేము రైతులమ్మ. ఇలా చేయడం వల్ల రైతుల కష్టం ఎంత ఉందో ప్రతి మనిషికి గ్రహించగలమండి. అమ్మో, రైతులు ఇంత కష్టపడుతున్నారా అనేసి. పడిపోకుండా ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ పెడదాం. ఇక్కడ హోల్ ఉంది. రైతుల కష్టాన్ని గ్రహిస్తున్నానండి నేను. ఇలా పండించడం వల్ల నేనే కాదు అందరికీ అనిపిస్తుంది, అబ్బా ఎలా కష్టపడుతున్నారు రైతులు. ఇంత మనము ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 5 కేజీలు ఉంటాయండి. చిక్కుళ్ళు 5-6 కేజీలు ఉండొచ్చు. ఇవన్నీ మనం ఈ 5-6 కేజీలకే పోయడానికి అలసిపోయాం. ఎండ వచ్చేసింది అది ఇది అనుకొని ఆగిపోయాం. అలాంటిది వాళ్ళు బస్తాలు ఎంతమంది మనుషులు ఉన్నా వాళ్ళు కూడా మనుషులే కదండి. అందుకే రైతుని మనం గౌరవిద్దాం, రైతులని ప్రేమిద్దాం, రైతు కష్టాన్ని మనం అర్థం చేసుకుందాం. మనం డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళే కొనే రోజులు ఎప్పుడు వస్తాయో, రైతులకి లాభాలు వచ్చి మళ్ళా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారని భగవంతుని కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. చూసారా ఇప్పుడు ఇవి మన వీళ్ళు ఉన్నారు కదా, మనకి బూడిద ఇచ్చే దాతలు, గుడ్లు ఇచ్చే దాతలు, ఉల్లిపాయ తొక్కలు ఇచ్చే దాతలు. ఆ డ్రమ్ వేస్తే ఈ చెమ్మ చిక్కులు వేస్తుంది. వేసేయండి ముందుకి చెమ్మ చిక్కులు. గుడ్లు ఇచ్చే దాతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ వంకాయలు దీని మీద వేసేస్తే సరిపోతుంది, ఏమవ్వదు. సూపర్. గుడ్డు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, బూడిద ఇస్తున్న వాళ్ళందరికీ మన హార్వెస్ట్ కొద్ది వాళ్ళకి కూడా షేర్ చేస్తామండి. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ మనుషులు కూర్చున్న దానికన్నా హార్వెస్ట్కే బరువైపోతుంది, నాకు అర్థమైపోతుంది. మా ఆయనగారికి అందుకే నాకు పెద్ద ఉయ్యాలే చేయించమని అందుకే చేయించారు. నేను కూర్చోను, నేను హార్వెస్ట్లో కూడా పెడతానని చెప్పాను ఆయనతో. కూర్చొని పోవడం కన్నా హార్వెస్ట్లకి సిమెంట్ బల్ల చేయించమన్నాను, అడ్డు అయిపోతుంది అన్నారు. అందుకే ఉయ్యాల బల్లేమో హార్వెస్ట్ కింద వాడేస్తాను. అన్ని విధాలుగా 2-in-1 అనమాట. ఇంట్లో పెట్టేయండి. ఇదండి ఇప్పుడు ఈ 3 మోసుకొని వెళ్ళిపోతాను. ఇది బరువుగా ఉంది, మా ఆయన గారు తీసుకుంటారు. ఇది తేలిగ్గా ఉన్నాయి, 2 నేను పట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇదిగోండి డ్రమ్ముల్లో కంపోస్ట్ కొత్త డ్రమ్ములు కొన్నానని చెప్పాను కదా మీకు మార్నింగ్. ఇవాళ ఈ డ్రమ్ముల్లోనేమో ఎండుటాకులు మనం అన్నీ రెడీ చేసుకుంటున్నాను మొక్కల కోసం. ఫ్రూట్ మొక్కలు పెడదామని, దాన్ని మళ్ళీ ఫ్రూట్ మొక్కలు ఇందులోకి మారుద్దామని. ఇదిగోండి వైర్ చూసారా, ఇదిగోండి ఇలా పెట్టుకొని ఆన్ చేసుకొని చక్కగా ఇది వేడెక్కిన తర్వాత ఇలాగ పెట్టేసుకుంటే అయిపోద్దండి. మనం ఇలా కొంచెం హోల్స్ ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చక్కగా మంచి హోల్స్ వచ్చేస్తాయి. వాటర్ వేసుకునే పర్పస్ డ్రమ్ములండి. కాకపోతే ఇప్పుడు మనం మిద్దె తోటలు వచ్చాక వీటికి వాల్యూస్ ఇంకా బాగా పెరిగిందండి. ఫ్రూట్స్ ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి ఇవి మన లైఫ్ కాలం చూసేస్తుందండి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకుంటే. ఇవి ఎంత అవసరం ఉన్నాయంటే
చూడండి చాలాసేపు పడుతుంది ఒక అన్నం పెట్టాలంటే. అదే మనం పూల కుండీలు అనుకోండి, ఇలా పెట్టగానే అలా దిగిపోతుంది. ఎందుకంటే దాని పర్పస్ పువ్వుల కుండీలు కాబట్టి దాని తయారు అలా ఉంటుంది. ఇది వాటర్ పర్పస్ డ్రమ్స్ కాబట్టి ఇది చాలా దలసరిగా ఉంటాయండి. ఇవి మనం ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకోవడానికి పర్పస్ మీద 20 డ్రమ్ములు తీసుకున్నాను కదా, అందుకు ఈ డ్రమ్స్ అన్నీని హోల్ చేసేసుకుంటానండి. ఇలాగా ఇరవై డ్రమ్స్కి ఇలా హోల్స్ వేసేసుకుంటాను. నేను చెప్పాను కదా, ఒకసారి ఇది చూపిస్తానండి. ఎంత స్పీడ్గా హోల్ అయిపోద్ది చూడండి. దీనికి చాలా స్పీడ్గా అయిపోద్ది నాకు తెలిసి హోల్. చూడండి, చూసారా ఎంత స్పీడ్గా అయిపోయిందో. నేను అదే చెప్పాను, దానికి దీనికి డిఫరెన్స్. ఇది మొక్కల కోసం తయారు కాబట్టి దీని పర్పస్ కొంచెం ఇలా వెంటనే అయిపోద్దండి. అది చెప్పాను కదా, మీకు తేడా చూపిద్దామని. మా అబ్బాయి అటువంటి చేసేవాడు కాబట్టి నాకు తెలియలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేస్తున్నాను హోల్స్ పెట్టడం. నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో అయితే మా అబ్బాయి అప్పటి నుంచే 7th క్లాస్ నుంచే నాకు తెలిసి కన్నాలు పెట్టడం, కుండీలకి అన్నీ వాడే చేసేవాడండి. గారెలు వేసుకునే ఇది ఉంటుంది కదా ఐరన్ది, దాని వెనకాల కర్ర ఉంటుందండి, అది పొయ్యి మీద వేడి చేసి ఇలాగ మా అబ్బాయి ఏమో పెట్టేవాడు. ఇప్పుడు వాడు ఊరు వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి నాకు ఇబ్బంది లేకుండా ఇది తీసుకోవడం వల్ల సులువు అయిపోయింది. లేకపోతే ఈ డ్రమ్ములన్నీ కింద పట్టుకెళ్ళి చేయవలసి వచ్చాను. చూసారా ఎంత దలసరిగా స్ట్రాంగ్గా దిగుతున్నాయో. ఇది మనకు అసలు మొక్కలకి ఇంక నాకు తెలిసే అండి, ఎన్ని సంవత్సరాలైనా మనకి ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఈ డ్రమ్స్ మనకు బాగా ఉపయోగపడతాయండి. కంపల్సరీ సైడ్ కన్నం పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కిందన మనం లీట్లు పెట్టేటప్పుడు, స్టాండ్లు పెట్టేటప్పుడు ఒకసారి వాటర్ స్ట్రక్ అయిపోతుంది. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఈ సైడ్ కన్నాల్లోంచి మనకి వాటర్ వచ్చేస్తుందండి. ఇలా పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది. నాకైతే చాలా సులువుగా ఉన్నాయండి. మొత్తం 20 డ్రమ్ములు ఇలా చక్కగా నేను హోల్స్ పెట్టేసుకొని, అగో చూసారు కదా కంపోస్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను కదా. ఒక 20 రోజులు డ్రమ్ముల్లో అన్నీ పెట్టేసి నిల్వ ఉంచి అప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తానండి. అన్ని డ్రమ్ముల్లో అంతా కంపోస్ట్ చక్కగా రెడీ అయిన తర్వాత అప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్ పెడతానండి. ఇలాగ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.